ఇప్పుడు మీరు గమనిస్తే దాని గురించి మాట్లాడితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టడం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక ప్లేస్‌లో గమనించండి. అదే 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ఆయన పక్కలో పొడిచినట్టుగా ఉంటుంది. అవును. చూడండి. గమనించారా? అవును. 34లో 34 సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను. వెంటనే రక్తము, నీళ్లు కారెను అని ఉంటుంది. అవును. అవును కదా? అవును. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్సిడెంట్‌ని మీరు అక్కడ సోల్జర్సే. అవును. అక్కడ కూడా రోమన్సే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎందుకు పొడిచారంటే మీరేం సమాధానం చెప్తారో చూడండి. లేదు, ఇది పార్ట్ ఆఫ్ ఇది సోల్జర్స్ ఈయన్ని హ్యూమిలేట్ చేయాలి అనే యాంగిల్లోనే చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ లోనే ఒక జనరల్ వ్యూలోనే నేను చూస్తున్నాను దీన్ని, ఒక నార్మల్ వ్యూలో. మన నార్మల్ వ్యూ. యాక్చువల్‌గా ఎందుకు పొడిచారు అని అనడానికి అక్కడున్న రీజన్ ఏంటంటే అక్కడ ఏమని ఉంటుందంటే మొత్తం ముగ్గురున్నారు కదా! ఆ ముగ్గురు కూడా చనిపోయారో లేదో తెలియాలి. ఎందుకంటే ఈవినింగ్ లోపు ఆ బాడీస్‌ని క్రాస్ మీద నుంచి దించి ఏం చేయాలి? అవును. వాళ్ళు బరియల్ చేసి తీరాలి. అది ప్రోటోకాల్ అక్కడ. అదక్కడ ప్రోటోకాల్. ఇదిలా ఉండగా మీరు బాగా గమనించారంటే ఈ ముగ్గురు చనిపోయారని చెక్ చేసి చూసుకోవాలి. అందుకు యేసుని ఏ మెథడ్‌లో చెక్ చేస్తున్నారంటే ఆయన పక్కలో పొడుస్తున్నారు. పొడిచిన వెంటనే ఆయన చనిపోయారన్నది వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. మిగిలిన ఇద్దరూ చనిపోలేదు. అందువల్ల వాళ్ళ కాళ్ల ఎముకలు అవి విరగొట్టి చంపేశారు. యేసు యొక్క నీతిమంతుని ఎముకలు విరగవు అని యేసుప్రభువు ఎముకలు విరగలేదు. ఇదొచ్చేసి నార్మల్ వ్యూ, మనందరికీ తెలిసిందే కదా? కరెక్ట్. యాక్చువల్‌గా యేసుప్రభువు పక్కలో ఎందుకు పొడిచారు? ఎందుకు పరలోకం అందుకు పర్మిషన్ ఇచ్చింది? అవును కదా? యేసు చనిపోయారా అని చూడ్డానికి, పక్కలో పడవడానికి పర్మిషన్ ఇచ్చింది పరలోకం ఆయన శరీరంలో. మీరు గమనించండి, చనిపోయినటువంటి మోషే శరీరానికి హెవెన్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. అవును, చెప్పాలంటే దానికోసం పెద్ద గొడవే జరిగింది అప్పుడు. చాలా పెద్ద గొడవే జరిగింది. ఆ బాడీని ఇవ్వము అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. దేవుడు నీకు బుద్ధి చెప్తారు. ఇన్ని విషయాలు జరిగాయి. దేవుడి అందులో జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడి శరీరంలోనే ఒకడు పొడిచాడు కదా, దానికి హెవెన్ ఎలా పర్మిషన్ ఇస్తుంది కదా? అయితే దీని వెనకాల హెవెన్ యొక్క ఒక పనుంది. ఆ పని ఏంటనేది మనం కనిపెట్టాలి. అది మనం చేయాల్సిన పని. దీన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన విషయం ఏంటంటే, ఈయనొచ్చేసి రెండవ ఆదాము ఈయన. సెకండ్ ఆదాం. అవును. మొదటి ఆదాము వచ్చి పాపము చేసినందువల్ల ఇతను రెండవ ఆదాము. ఆ మొదటి ఆదాము ఆ పాపాల్ని భరించి ఆ పాపం ద్వారా వచ్చినటువంటి శాపాల్ని పరిష్కరించడానికి వచ్చారు ఈయన. సో ఇప్పుడు యేసు ప్రభువు యొక్క ఆ ప్రక్కటెముకల్లో పొడవబడింది. ఎందుకని పొడవబడింది అంటే, మొదటి ఆదాము యొక్క పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి తన భార్య అయిన హవ్వని సృష్టించారు. ఓకే, పార్ట్నర్ని. అయితే దీంతో ఇక్కడ ఇజ్రాయేలీయులతో ఆ ఒడంబడిక అయిపోవస్తుంది కలువరి శిలువతో. ఇక అక్కడి నుంచి అన్యజాతుల వారి కాలం మొదలవుతుంది. అంటే మన కాలం, చర్చ్ పీరియడ్ అనుకోండి. జెంటల్స్ పీరియడ్ అంటారు, చర్చ్ పీరియడ్ అంటారు. నేనైతే అలా అనను, దేవుని బిడ్డల కాలం అంటాను. ఎందుకంటే ఆయన మనల్ని బిడ్డలుగా స్వీకరించారు. సో ఈ బిడ్డల కాలం మొదలైంది, ఈ పిల్లల కాలం మొదలైందనే విషయాన్ని ఆయన మనకు తెలియపరచాలి. ఒక వేరియేషన్ ఉంది. హవ్వ జన్మించింది, అక్కడ తెలియపరచబడాలి. ఇప్పుడు హవ్వ జన్మించింది అనే విషయం అక్కడ ఆయన ఆపరేషన్ చేసి తీసినట్టుగా తెలిసింది. అదేవిధంగా యేసు ప్రభువు పక్కలో పొడవగానే ఈ పురజాతి వారి సంఘము జన్మించిందని అర్థం. జెంటైల్స్. ఇప్పుడు మన యొక్క చర్చ్ వచ్చేసి అక్కడే ఫస్ట్ ఫామ్ అయింది. జెంటైల్స్ కోసం ఒక ఒడంబడిక సిద్ధమవుతుందక్కడ. ఇప్పుడు యూదులకి కమ్యూనియన్ ఇస్తున్నాం కదా, దీన్నే మీరు తీసుకుని భుజించండి. ఇది కామన్. ఈ కమ్యూనియన్, ఈ ఒడంబడిక ఎవరికి సంబంధించింది అని మీరు గనక అడిగారంటే మనకు సంబంధించింది అని చెప్పే ఆ ఇన్సిడెంటే అది. ఆయన్ని పొడిచిన వెంటనే చివరిగా రక్తము, నీరు వచ్చాయి అని మనం చదువుతున్నాం. ఇది యాక్చువల్గా నార్మల్గా చెప్తే ఏమంటారంటే ఆయన శరీరంలో చివరి రక్తపు బొట్టు బయటకు వచ్చేసి చివరికి నీళ్ళొచ్చాయి. రక్తం అయిపోయింది, లాస్ట్గా ఏమొచ్చింది? నీరు. బాడీలోంచి నీరొచ్చింది. ఆయన చనిపోయారని చెప్పడానికి అదే గుర్తు. యాక్చువల్గా రక్తము, నీరు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఈ రక్తము అనేది ఒడంబడికకు సాదృశ్యంగా ఉంది, నీరు అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు సంఘము కోసం కడగడానికి, పరిశుద్ధపరచడానికి ఆ ఒడంబడిక ఇవి రెండూ కలిసి బయటకొచ్చాయి. ఇక దాంతో ఇజ్రాయేలీయులలో జన్మించిన యేసు కాలం ముగిసింది అని అర్థం. దీన్నే పౌలు మనకి ఏమని చెప్తున్నారంటే, మనం క్రీస్తుని శరీరానుసారంగా ఎరిగి ఉండలేము. శరీరానుసారంగా యేసుప్రభువు కాలం ముగిసిపోయింది, స్పిరిచువల్ కాలం స్టార్ట్ అయింది. అందువల్లే యేసుప్రభువు పునరుద్ధానమైన వెంటనే వాళ్ళని చూసి ఏమన్నారు? పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చేంత వరకు మీరు వెళ్లి యెరూషలేములో ఉండండి అని చెప్పారు. అప్పుడు న్యూ టెస్టిమెంట్ చర్చ్ అలాగ జన్మించి ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది. ఈ న్యూ టెస్టిమెంట్ చర్చ్ జన్మించి వస్తున్నట్టుగా
ఇక పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తారు. యేసు ప్రభువు కాలం ముగిసిపోయింది, పరిశుద్ధాత్మని కాలం స్టార్ట్ అయింది అని అర్థం. ఇంత గొప్ప మీనింగ్ ఉంది ఈ ఒక్క ఇన్సిడెంట్ లో. అవును, ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు నిజానికి చాలా డీప్ గా ఉంది. అదే చెప్తున్నాను, ఇంత డీప్గా మనం తెలుసుకోవడానికే ఈ ప్రోగ్రాం అంటాను నేను. సో ఇన్ని ఆత్మ సంబంధమైన విషయాల్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అది కూడా చెప్తే మన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారనిపిస్తుంది. మీకు తెలుసు, అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి కొండ మీదకి తీసుకువెళ్ళాడు. అవును. ఆ ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు కదా. అవును. రైట్, పైకి వెళ్ళారు కదా. వెళ్ళాక అక్కడ గొర్రెపిల్లని బలిస్తారు ఇస్సాకుకు బదులుగా, అవును కదా. ఆ విధంగా జరిగినప్పుడు కిందకి ఎవరెవరు తిరిగి వచ్చారో తెలుసా? కిందకి ఎవరెవరు తిరిగి వచ్చారు అంటే ఆ, పైన కొండ మీద వాళ్ళు గొర్రెపిల్లని బలిచ్చారు. అవును. బలిచ్చి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ఇస్సాకుకి బదులుగా ఆ గొర్రెపిల్లని బలిచ్చారు. బలిచ్చాక వాళ్ళు తిరిగి కిందకు వస్తున్నారు కదా. అవును. కిందకు వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు? ఆదికాండము 22వ అధ్యాయం 22 22 19వ వచనం చూడండి. సో అబ్రహాం రిటర్న్డ్ టు హిస్ యంగ్ మ్యాన్ అండ్ దే రోజ్ అండ్ వెంట్ టుగెదర్ టు బెర్షీబా అండ్ అబ్రహాం డ్వెల్ట్ ఎట్ బెర్షీబా అని ఉంది. ఇస్సాకు ఎక్కడున్నాడు? సో అబ్రహాం రిటర్న్ టు హిస్ యంగ్ మ్యాన్ అండ్ దే రోజ్ అండ్ వెంట్ టుగెదర్ టు బెర్షీబా అని రాసి ఉంది ఇక్కడ. ఇస్సాకును మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఇస్సాకు లేడక్కడ. ఆ తర్వాత అబ్రహాము వెళ్లి బెయేర్షెబాలో నివసించెను. అబ్రహాము గురించి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇస్సాకు ఎక్కడా కనిపించడు. ఓకే. ఆ తర్వాతి అధ్యాయం 23వ అధ్యాయంలో శారా చనిపోతుంది. అక్కడ కూడా ఇస్సాకు ఉన్నట్టుగా ఉండదు. ఓకే. 24వ అధ్యాయంలో రిబ్కాను సెలెక్ట్ చేస్తున్నారు. అవును, అక్కడ వస్తారు. రిబ్కాను సందర్శించే సమయంలో మాత్రమే ఇస్సాకు వస్తాడు. అవునవును. ఇక్కడ కొండ మీదకు వెళ్లిన ఇస్సాకు అనే పేరు ఆ సంఘటన తర్వాత ఎక్కడా బైబిల్లో కనిపిస్తుందంటే రిబ్కాను కలిసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ మధ్యలో ఇస్సాకు కిందకు వచ్చినట్టు గాని, నాన్నతో ఉన్నట్టు గాని, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు సమాధి దగ్గర గాని ఏమీ ఉండవు. కారణం ఏంటి? కారణం ఏంటంటే చెప్పాను కదా, స్పిరిచువల్ థాట్. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ సిలువను మోసుకుంటూ కలువరి కొండ మీదకు వెళ్లారు. ఇస్సాకు తన శరీరం మీద బరువును మోసుకుంటూ పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆయన పైకెళ్లారు, బలయ్యారు, ఇతను కూడా బలిలాగా కట్టబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తు కొట్టబడ్డారు. ఇక్కడ అతనికి బదులుగా ఒక గొర్రెపిల్ల బలివ్వబడింది. యేసుక్రీస్తు కొట్టబడ్డమే గుర్తు. ఆ తర్వాత ఇస్సాకు గురించి ఏ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉండదు. ఎందుకంటే యేసయ్య పైన చనిపోయారు. ఆ తర్వాత యేసు కొండ కిందకి రాలేదు, శరీరంతో రాలేదు. బట్ ఇక్కడ ఐజాక్ చనిపోలేదు కదా. కానీ ఇక్కడ ఇస్సాకు చనిపోలేదు, కానీ మెన్షన్ అవ్వలేదు. రైట్. ఓకే. ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే ఇది రాబోయే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇన్సిడెంట్. స్పిరిచువల్ మీనింగ్ ఆ విధంగా ఉందంటారా? అందుకే యేసు చెప్పారు, లేఖనాల్ని పరిశోధించండి, అవి నా నిమిత్తము సాక్ష్యమిస్తున్నాయి. మీరు ధ్యానిస్తే ఆ నిజం మీకు తెలుస్తుంది. దానికన్నా గొప్ప ఆశ్చర్యం, అబ్రహాం కిందకు వచ్చిన వెంటనే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తున్నాడు చూడండి, మీకోసం బెతూయేలు రిబ్కాను కనింది అని కింద చెప్తారు. అక్కడ 22వ వాక్యంలో కెసెదు, హుజో, షిల్దాసు, ఇద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను అని తెలియపరుస్తారు. పైనుండి అబ్రహాము కిందకొస్తున్నాడు, ఇస్సాకు పైకి వెళ్ళాడు. ఇస్సాకు పైకెళ్లగానే న్యూస్ ఏమిటంటే రిబ్కా జన్మించింది అని అర్థం. రిబ్కా ఎక్కడ జన్మించింది? సిరియాలో జన్మించింది, అన్యజాతి వారి దేశంలో జన్మించింది అని అర్థం. ఈ ఇన్సిడెంట్ ఆయన పక్కటెముకల్లో పడవడం, ఆయన పక్కలో పొడిచి చనిపోయిన వెంటనే అన్యజాతుల దేశం సంఘం జన్మించిందని దాని అర్థం. ఈ ఇన్సిడెంట్ యొక్క స్పిరిచువల్ విషయం ఇక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే అలా పడవడంలో సింబాలిక్ గా గో అండ్ స్పెల్ ద గాస్పల్, అందరికీ గాస్పల్ వెళ్ళాలి అనే ఒక సింబాలిక్ మీనింగ్ ఇందులో దాగి ఉందని మనం అనుకోవచ్చంటారా? మీనింగ్ అలా ఉండొచ్చు కదా, అందరికీ జ్యూస్ కి మాత్రమే కాదు, అందరికీ. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి జెంటల్స్ కి వెళ్తుంది. అవును. జెంటల్స్ అంటే అన్యజాతుల సంఘం జన్మించింది, బర్త్ ఆఫ్ ఆ రోజే జన్మించింది. మీరు కరెక్ట్ గా పరిశీలిస్తే రిబ్కా జన్మించింది అని చెప్తాడు. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ యేసుక్రీస్తు యొక్క క్రూసిఫికేషన్ వెనుక ఇది కూడా ఉంది. సో ఒక్కొక్క ఇన్సిడెంట్ కి వెనకాల ఇన్ని డెప్త్ అండ్ డైమెన్షన్స్ ఉన్నాయంటారు. ఖచ్చితంగా. ప్రతిదీ మీరు ఈ విధంగా ధ్యానించి చదవగలిగితే గనక అనేక విషయాల్ని మీరు తెలుసుకుంటే 24లో అక్కడ మనము ఒక వ్యత్యాసమైనటువంటి ఒక ఇన్సిడెంట్ ని మనం చూస్తున్నాం. జాన్ చాప్టర్ 19:24 ఆ యొక్క భాగాన్ని, అంటే అది యేసు ప్రభు యొక్క వస్త్రం గురించి అక్కడ ఉంది. అండ్ అదేవిధంగా అందులోనూ ఒక ప్రవచనము నెరవేర్చబడింది అనే మాట కూడా డీటెయిల్డ్ గా అక్కడ రాయబడింది. సో ఇందులో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ డెప్త్ ఏంటి అనే విషయాన్ని చెప్తే ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా, వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారని. ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారనే కాదు, అది చాలా డీప్ గా కూడా రికార్డ్ చేయబడింది. దాంతోపాటు స్క్రిప్చర్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యాయని ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ సిచ్యువేషన్ అక్కడ. ఇందులో యాక్చువల్ గా ఏంటని అడిగితే ముందుగా మనం వస్త్రం గురించి కొంచెం తెలుసుకోవాలి.
ఆ వస్త్రానికి అటువంటి ఒక స్పెషాలిటీ అంటూ ఉంది. చూడండి ఆ 23 వచనంలో ఆ వస్త్రం యొక్క స్పెషాలిటీ ఉందక్కడ. హ్మ్. ఆ అంగి కుట్టు లేకుండా పైనుండి యావత్తు నేయబడింది అని ఉంది. ఆల్రెడీ 4 తీసుకున్నారు. వాళ్ళు దానికి ముందు వాక్యాన్ని చూడండి. వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కో భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. హ్మ్. అంగిని కూడా తీసుకొని 4 వస్త్రాలు తీసేసుకున్నారు. అప్పుడే ఇది 5వ వస్త్రం. అంటే యూజువల్‌గా మనం 4 గార్మెంట్స్‌ని ధరిస్తాం కదా! యూదులు వచ్చేసి ఇంటికి పెద్దవాళ్ళు 5 వేసుకుంటారు. హ్మ్. ఆ అంగి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది పెద్ద పిల్లలకి అంటే ఫస్ట్ పిల్లలకి వాళ్ళ తల్లే నేసిస్తుంది. తల్లే స్వయంగా తయారు చేసిస్తుంది. ఇప్పుడు మన ఊళ్ళల్లో పిల్లలు జన్మించినప్పుడు స్వెటర్స్ చేస్తూ ఉంటారు. అవునవును. ఆ విధంగా ఫస్ట్ పిల్లల కోసం చేసిస్తారు. ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఒకే ఒకే విధంగా మోడల్‌గా ఉంటుంది. ఉంటుందది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది చినిగిపోకుండా మనం తీసుకోవాలి. హ్మ్. ఆ వస్త్రాన్ని తీసుకోవాలి. దీని వెనుక ఉన్న విషయం ఏమిటయ్యా అంటే ఇది ఆ వస్త్రము తల్లి చేసిన వస్త్రము అది జ్యేష్ఠపుత్రునికి సంబంధించింది. అంటే పెద్ద కుమారుడికి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని యేసుప్రభువు ఏం చేస్తున్నారు అంటే జెంటిల్స్ చేతికి ఇస్తున్నారన్నమాట. హ్మ్. చీటి ఆ నలుగురిలో ఒకరికి పడింది. రోమన్ల చేతికి వెళ్ళింది. హ్మ్. కానీ ఎవరు ధరించిన వస్త్రం? ఇజ్రాయేలు సంఘం వేసుకుంది. ఈ మర్యాద ఇజ్రాయేలు సంఘానికి సాదృశ్యం మనం కానా వివాహంలో దాన్ని చూడొచ్చు. అప్పుడు ఇజ్రాయేలు మీద ఉంచిన వస్త్రము, హ్మ్. ఆ వస్త్రం ఇప్పుడు ఎవరి చేతికి వెళ్తుంది? జెంటైల్స్. అది జెంటిల్స్ చేతికి వెళ్ళిపోతుంది. అవును. వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు దాన్ని కావాలనే తీసుకుంటున్నారు. హ్మ్. అంటే ఏంటి? ఇజ్రాయేలీయులు విడిచిపెట్టిన యేసుక్రీస్తుని అన్యజాతి వారు స్వీకరిస్తున్నారని అర్థం. అంటే ఇజ్రాయేలుకి ఇవ్వబడిన రక్షణ వస్త్రము అన్యజాతుల వారి చేతికి వెళ్ళింది అని అర్థం. హ్మ్. ఆదాముకి ఒక వస్త్రాన్ని వేశారు. అంటే ఒక గొర్రె చర్మమో, ఒక జంతు చర్మమో తీసుకుని మనం వేస్తున్నాం. ఎందుకంటే అతనికి చర్మపు వస్త్రాలు చేసిచ్చానని దేవుడు చెప్పారు. ఖచ్చితంగా అక్కడ ఒక జంతువు చంపబడి ఉంటుందని స్పష్టము. కానీ న్యాయ ప్రమాణం ప్రకారం అది ఒక గొర్రెపిల్ల అయ్యుండాలి. సో యేసుక్రీస్తుకి సాదృశ్యంగా అక్కడ ఒక గొర్రెపిల్ల చంపబడింది. దాన్ని తీసి ఎవరికిస్తున్నారు? ఆదాముకిస్తున్నారు. ఆ వస్త్రాన్ని ధరించి ఆ తోటను విడిచి అతను బయటికి వెళ్తున్నాడు. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఇజ్రాయేలీయుల ఆ వస్త్రాన్నే ధరించారు. వారి కోసం ఇచ్చిందాన్ని. ఇప్పుడు ఆ వస్త్రము ఎవరి చేతికి ఇవ్వబడింది? రోమన్స్ చేతికి ఇవ్వబడింది. రోమన్ల చేతికి ఇవ్వబడింది. దాని అర్థం ఏంటంటే అతని పాపం మోయబడ్డానికి ఇవ్వబడిన వస్త్రము ఇప్పుడు అన్యజాతి వారి చేతికి ఇవ్వబడిందని అర్థం. యేసు ప్రభువు దాన్ని వీళ్ళ చేతికిచ్చారు. దానికన్నా గొప్ప ఆశ్చర్యం దీని వెనుక ఇంకొకటి హ్మ్. ఉంటుంది. యేసుక్రీస్తుని ఆ తర్వాత ఏం చేస్తారు అని అడిగారంటే ఆ శిలువ మీద నుంచి దించి సమాధిలో ఉంచి ఒక నూతన వస్త్రాన్ని ఆయన మీద ఉంచి అవును. సమాధిని హ్మ్. మూసేస్తారు. ఆ మర్నాడు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తారు. చూసినప్పుడు తల దగ్గర కాళ్ళ దగ్గర ఒక వస్త్రం మడిచి పెట్టబడి అవును. ఉంటుంది. ఫోల్డెడ్‌గా ఉంటుంది. ఫోల్డెడ్‌గా హ్మ్. ఉంటుంది. హ్మ్. అవును. బాగా పరిశీలిస్తే దాని అర్థం ఏంటంటే ఈయన వస్త్రాన్ని అన్యజాతుల వారి చేతికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ఈయన మీద వస్త్రాన్ని వేశారు. అరిమతయ్య గ్రామానికి చెందిన యోసేపు వేశాడు. ఆ వస్త్రం నాకు అక్కర్లేదు అని ఆయన ఉంచి వెళ్ళిపోయాడని అర్థం. దీని వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే మీరు ఈ భూమి మీద ఎంత గొప్ప కాస్ట్లీ వస్త్రాలు ధరించినా సరే అవి ఈ భూమి మీదే ఉంటాయి. అవి ఇక్కడి నుంచి పరలోకానికి రావు అని అర్థం. హ్మ్. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కాస్ట్లీ అయిన వస్త్రాలు వేసుకుంటారు కదా! బీరువాలో ఓపెన్ చేస్తే ఎన్నో వేల రూపాయల బట్టలుంటాయి. దానిలో కొందరికి అనేక సంవత్సరాలుగా ఉపయోగించిన బట్టలు కూడా అలాగే ఉంటాయి బీరువాలో. నిజమే. సింగిల్ టైమ్ యూజ్ చేసి ఉంటారంతే. ఎవరికైనా ఇద్దామంటే మనసుండదు. కరెక్టే. అవును కదా! కరెక్ట్. ఎన్నో అర్థాలున్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మీద వేసిన వస్త్రము దాన్ని చక్కగా మడతపెట్టి అక్కడే ఉంచి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే ఈ భూలోకం నుండి ఏదీ కూడా పరలోకంలోకి రాదు అని అర్థం. సింబాలిక్‌గా సింబాలిక్‌గా దేవుడు ఆ మాటలు చెప్పారక్కడ. సో, ఒక్కొక్క ఇన్సిడెంట్ వెనకాల ఇన్ని ట్రెజర్సు, అలాగే ఇన్ని సిగ్నిఫికెన్సు ఉన్నాయి. దీన్ని మనం సంపూర్ణంగా ధ్యానించవచ్చు. అవును. ధ్యానించగా అనేక విషయాల్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి తీసుకోవచ్చు. అయితే మనం కేవలం దీన్ని హిస్టారికల్ ఈవెంట్‌గా భావించి వదిలేస్తున్నాం. హ్మ్. ఆ విధంగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆ వాక్యంతో పాటు ఏకీభవించలేకపోతున్నాం. బ్రదర్ జగన్ మనం చాలా విషయాలు మాట్లాడడం పర్సనల్‌గా అడుగుతున్నాను. చివరిగా టైం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మనము యేసు యొక్క ఈ క్రూసిఫికేషన్, అదేవిధంగా రిజరక్షన్ డే, ఇంకా అది ఇది అని చెప్పేసి మనం అనేక విషయాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కొంతమంది ఫాస్టింగ్ కూడా ఉంటారు. 40 డేస్ ఫాస్టింగ్ అంటారు. యేసయ్య అంత గొప్ప త్యాగాన్ని చేశారు. మనం తప్పకుండా దాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీ ఉద్దేశంలో ఇప్పుడు ప్రతి సంవత్సరము మనము ఒక్కో మెట్టు ఆయనకి దగ్గరగా చేరుకోవాలనే దేవుడు ఈ ఇన్సిడెంట్‌ని మనకిచ్చారు. మన ప్రేక్షకుల బెనిఫిట్ కోసం నేనడిగే ప్రశ్నేమిటంటే, ఇప్పుడు ప్రతిసారి ఈ క్రూసిఫికేషన్ గురించి చదివేటప్పుడు కానివ్వండి, లేదా రిజరక్షన్ గురించి చదివేటప్పుడు కానివ్వండి, మన స్పిరిచువల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా అనే ప్రశ్న కనుక వేశారంటే, మళ్ళీ మనము ఒక పర్టికులర్ ఫార్మెట్ లోపలే ఉండిపోతున్నాము. ఇందులో నుంచి బయటకొచ్చి మనం ఆయనకి దగ్గరగా క్లోజ్‌గా వెళ్ళాలి అన్నప్పుడు క్రూసిఫికేషన్ ఇన్సిడెంట్ మనకి ఎలా ఆ క్లోజ్‌నెస్‌ని ఇస్తుంది అనే కోణంలో మీరు కొన్ని విషయాలు చెప్తే బావుంటుందని నా ఉద్దేశం ప్రాక్టికల్‌గా. అంటే ఇజ్రాయేలీయులు ఆ రోజు ఒక తప్పు చేశారు. అవును. అదే తప్పుని ఈ రోజు మనం కూడా చేస్తున్నాం. ఏంటంటే వారికి అనుగ్రహించబడిన ఒక్కొక్క సంఘటన వెనుక ఒక
స్పిరిచువల్ టచ్ ఉంది. అలాగే స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వారు వాటిని తీసుకోలేదు. వారు ఆ ఇన్సిడెంట్స్‌ని మాత్రం కేవలం ప్రాక్టికల్‌గా తీసుకున్నారు. ఉదాహరణకి విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమును ఎందుకు వారికిచ్చారు అంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కోసమే దాన్ని వారికిచ్చారు. ఇప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని తీసుకున్నారే తప్ప, వాళ్ళు చేయాల్సింది చేయలేకపోతున్నారు. హాలిడే లాగా అయిపోయింది అది. అదొక హాలిడే లాగా అయిపోయింది. నాట్ ఓన్లీ. ఇప్పుడు ఫెస్టివల్స్, జూయిస్‌కి 7 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆ 7 ఫెస్టివల్స్ వెనకాల 7 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ 7 ఇన్సిడెంట్స్‌ని స్మరించుకోవడానికే ఈ ఫెస్టివల్స్‌ని వారికి ఇచ్చారు. అయితే వాళ్ళు ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారే తప్ప, దాని వెనుక స్మరించుకోవాల్సినటువంటి విషయాన్ని ఏం చేస్తున్నారు? పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క దాని వెనుక ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్షపు గుడారములో బలి, ఆ పద్ధతులు. అలా ఒక్కొక్క పద్ధతి వెనుక ఒక గొర్రెను బలివ్వాలి. ఎందుకు మనం బలిగా గొర్రెనిస్తున్నాం? నా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు శిలువకు అప్పగించబడబోతున్నారు, మెస్సయ్య వస్తారు, ఆయన బలవుతారు అనే దానికి సాదృశ్యంగా ఇస్తున్నాం. వీళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారు? ఒక గొర్రె ఉంటే పాపం చేయొచ్చు అనే భావనకొచ్చారు. అదే విధంగా ఇప్పుడు ఈ క్రూసిఫికేషన్ గురించి ఎందుకు మనకి చెప్పి పెట్టారు అని అడిగితే, నాట్ ఫర్ అన్ ఫెస్టివల్. దీన్ని ఒక పండగలా జరుపుకోవడానికి కాదు. ఈ క్రూసిఫికేషన్ ద్వారా నాకొక రక్షణ దొరికింది. ఈ రక్షణని నా దేవుడు నా కోసం రక్తాన్ని చిందించి సంపాదించి పెట్టారు. నేను మళ్ళీ మళ్ళీ ఆయన పడిన శ్రమని, కష్టాన్ని స్మరించుకోవాల్సిన పని లేదు. దానికి బదులుగా నేనాయన శ్రమల్ని దేనికోసం అనుభవించారో నేను దాన్ని అచీవ్ చేయాలి. ఇప్పుడు తండ్రి ఎలాగంటే కష్టపడి పనిచేసి బిడ్డని డాక్టర్ని చేస్తాడు. అవును కదా? ఇప్పుడు నాన్న పడే కష్టాన్ని నేను తలుచుకుని సంవత్సరం నాన్న నువ్వు చాలా కష్టపడ్డావు అని అనడం కాకుండా అలా చెప్తూ నేను డాక్టర్కి ఫెయిల్ అయిపోతే అంతా వేస్ట్ అవుతుంది కదా. అప్పుడు ఆయన పడ్డ కష్టం వ్యర్థమైపోతుంది. ఆ పర్పస్ డిఫీట్ అవుతుంది. అప్పుడు డిఫీట్ అయిపోతుంది. మా నాన్న కూడా చాలా దుఃఖపడతారు. ఈ రోజు ఎందుకని ఇంకా చెప్పాలంటే ఎందుకు డాక్టర్ అవ్వాలనే కాన్సెప్టే వస్తుంది. కాన్సెప్ట్ ఇది పోయింది కదా. అదే విధంగా తండ్రి యొక్క క్రూసిఫికేషన్ వెనుక మా నాన్న నన్ను తీసుకువెళ్లి స్పిరిచువల్ గా ఒక స్టాండర్డ్ లో కూర్చోబెట్టి పరిశుద్ధుణ్ణి చేసి నీతిమంతునిగా చేసి నన్ను తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టడానికి కావలసిన మార్గాన్ని ఈ మరణం ద్వారా ఆయన తెరిచారు. సో ఆ మరణాన్ని ఒక స్పిరిచువల్ డెప్త్ లో చూడమంటున్నారు ఆయన. అవును, ఆయన తన శరీరం అనే మార్గం ద్వారా ఆయన మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారన్నమాట. పరలోకానికి వెళ్లే మార్గాన్ని మనకిచ్చారనుంది. కానీ ఈ రోజు నేను పరలోకానికి వెళ్లే పనులేవి కూడా చేయడం లేదు. యాజ్ యూజువల్ గా పాపాలు చేసుకుంటూ, యాజ్ యూజువల్ గా లోక ప్రకారంగా సమస్తాన్ని చేసుకుంటూ దీన్ని ఫెస్టివల్ గా చేసుకోవడం మొదలుపెట్టాను. ఎంత పెద్ద తప్పు నేను చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మనము ఒక రిస్క్ అయినా అంత రిస్క్ తీసుకుని ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం సీరియస్ గానే తీసుకోవట్లేదు. ఒక మనిషి 40 ఏళ్ళు బతుకుతాడంటే ఆ 40 ఏళ్ల పాటు ఈ క్రూసిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం వస్తూ పోతూ ఉంది. అప్పుడు నేను 40 టైమ్స్ దేవునికి దగ్గరగా వెళ్ళాలే తప్ప అదే లెవెల్లో ఉండకూడదు. కరెక్టేనా నేను చెప్పింది? అదే నా ప్రశ్న కూడా. అదే ఆ 40 టైమ్స్ నేను ఇప్పుడు డౌన్ అవుతూ ఉన్నా. అదే నేను చెప్పేది కూడా. అప్పుడు ఆ క్రూసిఫికేషన్ ని మనం సీరియస్ గా తీసుకోవడం లేదు అనుకోవాలా? ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? ఇప్పుడు యేసుక్రీస్తు హెబ్రీ పత్రికలో ఒక వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం ఎంత అందంగా ఉంటుందో గమనించండి. ఇప్పుడు ఒకసారి పరలోకపు ఈవుల్ని తెలుసుకుని రుచి చూసి దాని ద్వారా వచ్చే ఫలాల్ని అనుభవించి పరిశుద్ధ ఆత్మను పొందుకుని మీరు పాపం చేశారంటే మీరు మళ్ళీ యేసుని సిలువ వేస్తున్నారని వాక్యం చెప్తోంది. అంత స్పష్టంగా ఉంది. నేనెందుకని సిలువ వేయబడ్డాను, నేనెందుకు ఇంత కష్టపడ్డాను అంటే నేను తీసుకెళ్లి ఒక మంచి ప్లేసులో కూర్చోబెట్టి చూడడానికి తండ్రి కుడిపార్శ్వం సాక్రిఫైస్ చేశారు ఆయన. అవునవును. కానీ నేను అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. ఆయన చెప్పినట్లుగా జీవించడం లేదు. ఆయన వాక్యాన్ని పాటించడం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా తేలిగ్గా తీసుకున్నాం. నేను మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఏదో ఫార్మాలిటీగా తీసుకుని ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాం. ఈ మాట వింటుంటే ఒక మాట చెప్పాలనిపిస్తోంది బ్రదర్. ఇందువల్లే కొండ కింద ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో చివరి గ్రంథంలో దేవుడు చాలా నా యొక్క వేర్ ఇస్ మై హానర్ ఆయన ప్రాఫిట్ దగ్గర అడిగే ప్రశ్నే అది నేను మీకు నిజంగా తండ్రిగా ఉంటే నన్ను గౌరవించే విధానం ఇదేనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అక్కడ. దాంతో ఈ క్రూసిఫికేషన్ జోడించి చూడండి ఒకసారి. ఈ భాగం తర్వాత మీరు చెప్పే ఈ భాగం తర్వాత 430 సంవత్సరాలు మాట్లాడింది లేదు. ఆ తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎంత గొప్ప టర్నింగ్ పాయింట్ గా ఉందో చూడండి. అవును. సో ఇప్పుడు దీని మూలంగా నేను ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నానంటే దీన్ని ఫెస్టివల్ గా తీసుకోకండి, పండగలా తీసుకోవద్దు. అవును, అలా భావించకండి. దీని ఉద్దేశాన్ని గ్రహించండి. దీని ఉద్దేశాన్ని గ్రహించి దీని ద్వారా దేవుడు మిమ్మల్ని ఏం చేయాలని కోరుకుంటున్నారో అది చెయ్యండి. అలా చేస్తే ఆయన క్రూసిఫికేషన్కి మనం మర్యాద ఇచ్చినట్టే. సో అక్కడే ఆ ఫినిషింగ్ పర్పస్ ఆఫ్ ద క్రూసిఫికేషన్ అనేది అచీవ్ అవుతుంది. అక్కడ అనేక విషయాలు మాట్లాడుకున్నాం బ్రదర్ జగన్. బట్ మీరు చివరిగా చెప్పిన విధంగా ఇది అనదర్ ఫార్మాలిటీ కాదు. ఇది ఈ సంవత్సరంలో మనం ఒక గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నాం అని మనం చేయడం లేదు. ఈ కార్యక్రమం మీరు 4 ఇన్సిడెంట్స్ చెప్పారు. ఈ 4 ఇన్సిడెంట్స్ స్పిరిచువల్ మీనింగ్ డీప్గా హెవెన్ ఒక ప్లాన్ తోటి అలౌ చేసింది.
ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కూడా మైండ్లో పెట్టుకొని తర్వాతి లెవెల్కి ఆయనకి దగ్గరగా రావాలి అని ఆయన కోరుకుంటున్నట్టు నేను క్రూసిఫికేషన్ చూస్తున్నాను. లాస్ట్ క్లోజింగ్ థాట్స్ గా మీరు 1 minute లో మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? నేను మళ్ళీ పదే పదే ఒక్క విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫెస్టివల్ కాదు. ఇది దుఃఖపడ్డానికి కాదు. యేసు స్పష్టంగా చెప్పారు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పారు. సో ఇదిప్పుడు దుఃఖపడాల్సిన విషయం కాదు. మా నాన్న నా కోసమే ఎంతో శ్రమల్ని కష్టాల్ని అనుభవించి నాకెంతో మంచి జీవితాన్ని అమర్చిపెట్టి వెళ్లారు. మా నాన్నని స్మరించుకోవడం మంచి విషయమే. కానీ మా నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి? ఆయన కన్న కలల్ని నెరవేర్చాలి. అలా చేస్తే మా నాన్నగారిని సంతోషపెట్టినట్టే. అలా కాకుండా మా నాన్న పడిన కష్టాన్ని తలుచుకుని ఆయన పడిన శ్రమల గూర్చి చెప్పి ఆయన కలల్ని నెరవేర్చలేకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మా నాన్న పడ్డ కష్టం అంతా వ్యర్థమైపోతుంది. ధన్యవాదాలు బ్రదర్ జగన్. ఈ గుడ్ ఫ్రైడే నాడు తప్పకుండా మన ప్రేక్షకులు ఈ 4 ఇన్సిడెంట్స్ నుండి మనం అనేక విషయాలు, అనేక స్పిరిచువల్ ట్రూత్స్ మనం నేర్చుకున్నాం. వీటి ద్వారా మనం యేసుక్రీస్తుకి ఇంకా దగ్గరగా మనం జీవిస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. అనేక విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరోసారి కలుద్దాం. నమస్కారం.